ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టేశారు. ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆచంట సహా అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. సాయంత్రానికి అన్ని బంకులు నిండుకునే పరిస్థితి ఏర్పడింది. ఇక మే 1 వరకు డీజిల్ కొరత తప్పదంటున్నారు పెట్రోలింగ్ ట్రేడర్స్ ఏపీ రీజనల్ కోఆర్డినేటర్ స్వర్ణశేఖర్. డీజిల్ కొరత ఇబ్బందులపై పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద అయితే నో స్టాక్ బోర్డులు అయితే వెలిసాయని చెప్పుకోవచ్చు. నిన్నటి వరకు కూడా పెట్రోల్ ఉన్న బంకులు అయితే ఈరోజు పెట్రోల్ కూడా లేకుండా పూర్తిగా ఇప్పుడు మనం ఏలూరు ఫైర్ స్టేషన్లోని పెట్రోల్ బంక్ వద్దన్నాం. ఇక్కడ రోజు కూడా లక్షల రూపాయల పెట్రోల్ కానీ డీజిల్ కానీ మారకం జరుగుతూ ఉంటుంది. ఈ బంకులు అంటే గత 20-30 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా నో స్టాక్ బోర్డు లేదని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి పెట్రోల్ ట్రేడర్స్ అసోసియేషన్ రీజనల్ కోఆర్డినేటర్ ఉన్నారు. చెప్పండి, అసలు ఈ పెట్రోల్ కొరత దేనికి వచ్చింది అనుకోవచ్చు? ఈ పెట్రోల్ కొరత అంటే పెట్రోల్ కొరత అయితే లేదండి, డీజిల్ కొంతవరకు కొరత ఉంది. అయితే ఈ విషయాన్ని మా ఏపీఎఫ్పిటి ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ ట్రేడర్స్ అసోసియేషన్ వారు ఒక 4-5 రోజుల ముందుగానే గవర్నమెంట్తో మాట్లాడటం జరిగితే యాక్చువల్గా దీనికి కారణం ఏంటనుకుని మేము అనుకుంటున్నామంటే, యాక్చువల్గా మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియమే అన్ని ఆయిల్ కంపెనీస్ ఒక లిమిట్ పెట్టేసింది, ఇంత కోటా, ఈ కోటాలో మీరు సప్లై చేయండి అని చెప్పేసి. అయితే 22-23 తారీఖు వరకును అగ్రెసివ్గానే సప్లై చేశారు, ఎక్కడ ఏ ఇబ్బంది లేదు. కానీ 23వ తారీఖు నుంచి హెచ్పిసిఎల్ మనకి మదర్ రిఫైనరీ అండి, ఇక్కడ మొత్తం సప్లై చేసేదంతా ఏపీ తెలంగాణకి విశాఖపట్నంలో హెచ్పిసిఎల్ఏ. అయితే వాళ్ళు మీ కోటా ఎంత అని చెప్పేటప్పటికి కోటా తగ్గిపోయింది. ఈ 7 రోజులు అంటే కోటా అంటే రేషన్ పద్ధతిలో పెట్రోల్ డీజిల్ వస్తుంది అనుకోవచ్చు. ఇక్కడ కాదు, అక్కడ మెయిన్ డిపోల్లోనే రేషన్ పద్ధతి వస్తుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం 3 days 4 days బిఫోర్ ఇండెంట్ పెట్టి డబ్బులు కట్టినా కానీ లోడ్ ఇవ్వట్లేదండి, ఏమనుకోవాలి మనం, చెప్పండి మీరు. అంటే పెట్రోల్ డీజిల్ ఇప్పుడు రిలయన్స్ బంకులు, ప్రైవేట్ బంకుల్లో దొరికే అవకాశం ఉందా? వాళ్ళకి రేటు పెరిగింది, వాళ్ళు తెప్పించవచ్చు, అయినా కానీ వాళ్ళు కూడా తెప్పించకుండా నమ్మట్లేదు. మెయిన్ డీజిల్ అయితే కొంత కొరత ఉందండి, పెట్రోల్కి అయితే కొరత లేదు. కానీ పెట్రోల్ కూడా కస్టమర్స్ ఏంటంటే ప్యానిక్ అయిపోయి దొరకదేమోనని చెప్పేసి ఎక్సెస్ పర్చేసింగ్ చేయడం వలన పెట్రోల్ కూడా ఈరోజు ఇబ్బంది వచ్చింది. ఇదే బంకులో నిన్న 12,000 లీటర్ పెట్రోల్ వచ్చింది, వీళ్ళు రోజుకి 5,000 లీటర్ కొడతారు. 12,000 లీటర్లు ఒక రోజులో అయిపోయింది. మధ్యాహ్నం వస్తే ఈరోజు ఉదయానికి అయిపోయింది. ఆ విధంగా ఎక్సెస్ పర్చేసింగ్ వల్ల డీజిల్ అయితే ఇబ్బంది ఉందండి. అలాగే ఇప్పుడు వ్యవసాయ రంగానికి పూర్తిగా డీజిల్ అవసరం ఉంది, అంటే క్యానుల్లో కూడా కొట్టట్లేదు అని చెప్పి రైతులు వాపోతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? కొన్ని బంకుల్లో గవర్నమెంట్ వారు చెప్పడం వలన కొన్ని బంకుల్లో రిజర్వ్ చేశారు. ఈ హార్వెస్టర్స్కి, ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గురించి, ఫిష్ ట్యాంకర్స్ గురించి పెట్టేశారు గవర్నమెంట్ వారు చెప్పి. కానీ మెయిన్ ఏంటంటే ఈ డీజిల్ అనేది ఇంత ప్యానిక్ అవ్వడానికి కారణం కన్జ్యూమర్ అవుట్లెట్ కంటే ఇండస్ట్రియల్కి సెపరేట్గా వస్తుందండి ఆయిల్. అది ఇంతకు ముందు రిటైల్ రేటు కన్నా తక్కువ ఉండేది. వాళ్ళందరూ బల్క్ కస్టమర్లు అందరూ అక్కడి నుంచి తెచ్చుకున్నారు. ఇక్కడ గుజరాత్ జామ్నగర్ నుంచి, బెంగళూరు నుంచి తెప్పించుకునేవారు. ఇప్పుడు ఏమైంది, మన రేటు కన్నా ఆల్ రేట్ ఎక్కువైపోయింది, 25 రూపాయలు. దాంతో వాళ్ళు అక్కడ పర్చేసింగ్ మానేసేసి బంకుల మీద పడ్డారు. బంకు ఓనర్ ఏం చేస్తారు, మీరు పేపర్ తీసుకొస్తే కొట్టాం, కానీ లారీ తీసుకొస్తే కొట్టాలిగా. ఆ విధంగా డీజిల్ సేలు ఎక్కువైపోయి, అంటే గ్రోత్ లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ సేల్ అమ్మడం బట్టి ఈ కోటా సరిపోక డీజిల్ అనేది. అంటే మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో పెట్రోల్ డీజిల్ కొరత లేదు, మనకి రిఫైనరీలు ఉన్నాయి, అయినా కూడా మనకు కొరత ఎందుకు వచ్చింది అనుకోవచ్చు. మెయిన్ ఏంటంటేనండి, మనకి ఇక్కడ ఎక్కువ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ అమరావతి కానీ, రోడ్డు వర్క్స్ కానీ ఎక్కువ వర్క్స్ జరుగుతున్నాయి మనకి ఇక్కడ. తర్వాత మనకున్నంత ప్యాడీ, ఆక్వాకల్చర్ ఇవేమీ వాళ్ళకి లేవు. దానివలన బల్క్ కస్టమర్స్ వాళ్ళకి తక్కువ, మనకి ఎక్కువ. దాని మీద ఈ బల్క్ కస్టమర్స్ రిటైల్ అవుట్లెట్ మీద రావడం వలన ఈ డీజిల్ సేల్స్ అనేది బాగా ఇంపాక్ట్ అయ్యింది. ఇది కూడాను నెలాఖరు వరకు ఉంటుంది. తర్వాత 1వ తారీఖు నుంచి అంటే డీజిల్ పెట్రోల్ రేట్లు పెరుగుతాయి అని చెప్పి వదంతుల కారణంగా ఇది జరుగుతుంది అనుకోవచ్చా? మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం వారు నిన్న క్లియర్ కట్గా చెప్పారు, డీజిల్ పెట్రోల్ రేట్లు ఎట్టి పరిస్థితుల్లో పెంచము అని చెప్పేసి. కస్టమర్స్ మీరు ఏదో చూసి స్క్రోలింగ్ చూసి మీరు మోసపోవద్దు, డీజిల్ పెట్రోల్ రేట్లు ఎట్టి పరిస్థితుల్లో పెరగమని చెప్పారు. కావున మీరు అందరూ వినియోగదారులు ఇచ్చేది ఏంటంటే, డీజిల్ కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ పెట్రోల్ ఇబ్బంది లేదు. మీరు పెట్రోల్ కూడా ప్యానిక్ చేయొద్దు, దయచేసి మీకు సరిపడా కొట్టించుకోండి. డీజిల్ 1వ తారీఖు నుంచి మళ్ళీ స్టీమ్ లైన్ అవుతుంది.
ఈ 4 రోజులు మాత్రం కొంచెం ఇబ్బందులు పడాల్సిందే. ఎన్ని రోజుల పాటు ఈ కొరత ఉండే అవకాశం ఉంది? ఎన్ని రోజుల కొరత ఏర్పడుతుంది? నా 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 ఆలోచన ప్రకారం అయితే ఈ నెలాఖరు వరకు డీజిల్ కొంచెం ఇబ్బందిగా పరిస్థితి ఉంటుంది. పెట్రోల్ అయితే ఏ విధమైన ఇబ్బంది ఉండదు. కానీ నెక్స్ట్ 1 తారీఖు నుంచి 2 స్టీమ్లైట్ అయిపోతాయి. ఇప్పుడు 30వ తారీఖు వరకు పెట్రోల్కి అయితే ఇబ్బంది ఉండదు, డీజిల్ కొంచెం ఇబ్బంది పడాలి. అంటే లోడ్లు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? లోడ్లు ఈరోజు సండే హాలిడే అండి, రేపు ఉదయం బయలుదేరుతాయి, మధ్యాహ్నం కన్నా అవుట్లెట్లకు వస్తాయి. మొత్తం మీద చూసినట్లయితే అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కృత్రిమ కొరత కారణంగానే ఈ పెట్రోల్ డీజిల్కి సంబంధించి అంటే ఇండస్ట్రియల్కి వాడే డీజిల్కి సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకునే వాళ్ళు అది 25 రూపాయలు పెరిగిన కారణంగా ఆ డీజిల్ని ఈ బంకుల్లో కొట్టించుకోవడం కారణంగా కొంత డీజిల్కి అయితే కొరత ఉన్నమాట వాస్తవమే అని చెప్పి పెట్రోల్ బంక్ యజమానులు సమాఖ్య చెప్పే పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, వైకే న్యూస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.